నాన్న నాన్న ఏసైకి ఎందుకు సిలువ వేశారు? ప్లీజ్ నాకు చెప్తావా? సరే నాన్న చెప్తాను. నువ్వు ఏసై కథే అడుగుతున్నావు కదా, చెప్తాను. ఒక చిన్న కథలో చెప్తాను విను. ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో చాలా రకాలైనటువంటి ముళ్ళ పొదలు ఉన్నాయంట. ఆ ముళ్ళ పొదలన్నిటి మధ్యలో ఒక అందమైన గులాబీ తోట ఉందంట. ఆ గులాబీ తోటలో చాలా రకరకాలైనటువంటి గులాబీ పూలు ఉన్నాయంట. వాటిలన్నిటి మధ్యలో కూడా ఒక తెల్లని గులాబీ ఉందంట. ఆ గులాబీ ఆ పక్కన ఉన్న గులాబీలన్నిటిని చూస్తూ రోజు బాధపడుతుందంట. ఆ పక్కనున్న గులాబీలు అడిగాయంట, ఎందుకు తెల్ల గులాబీ రోజు బాధపడుతున్నావంటే, మీరందరేమో ఎర్రగా ఉన్నారు, నేను ఒక్కదాన్నే తెల్లగా ఉన్నాను, నాకు ఈ తెల్లదనం నచ్చట్లేదు, మీలాగా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పిందంట ఆ గులాబీ. వద్దు, నువ్వు ఇలాగే బాగున్నావని ఆ గులాబీలు అన్నాయంట. అయినా ఆ గులాబీ బాధపడుతుంది. అటుగా వెళుతున్న ఒక పక్షి ఆ గులాబీ తోటను చూస్తూ ఉందంట. ఆ గులాబీ తోటలో చాలా రకాలైన పూలను చూస్తూ చాలా ఆనందంగా ఆ రోజు గడిపిందంట. మరుసటి రోజు మళ్ళీ పక్షి వచ్చిందంట. పక్షి వచ్చి ఆ గులాబీ తోట కాడ కూర్చొని తెల్ల గులాబీని చూస్తుందంట. అలాగ ప్రతిరోజు ఆ తెల్ల గులాబీని చూస్తూ ఆ పక్షి వస్తూ పోతూ ఉండేదంట. ఆ గులాబీ చూసి అడిగిందంట, పక్షి ఎందుకు నన్ను ఇలాగ చూస్తున్నావు? ఇక్కడ ఇన్ని గులాబీలు ఉన్నాయి కదా, వాటిలన్నిటి చూడకుండా నువ్వు నన్నే ఎందుకు చూస్తున్నావు అని అడిగిందంట. ఆ పక్షి అందంట, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు బాగా నచ్చావని ఆ పక్షి చెప్పిందంట. అవునా, నీకు అంత బాగా నచ్చానా? అయితే నేను ఒక పని చెప్తా, చేస్తావా అంటే, సరే చెప్పు, ఏం చేయమంటావంటే, పక్కనున్న అడవిలోకి వెళ్ళి నీ రెక్కలతో బాగా ముళ్ళ కంచెల మీద నీ రెక్కలతో కొట్టి నీ రక్తమును ఎర్ర గులాబీలాగా నన్ను మార్చగలవా అంటే ఆ పక్షి అందంట, ఎందుకు మార్చను, నేను మారుస్తానని చెప్పేసి పక్షి వెళ్ళేసి బాగా రక్తం మడుగులో కూర్చొని ఆ గులాబీ మీద తీసుకొచ్చి తన రక్తంతో దారిపోసిందంట. అప్పుడు అది రెడ్గా మారిపోయింది. ఆ పక్షి ఆ పువ్వు కోసం ఎలాగైతే తన ప్రాణాలని అర్పించిందో, ఆ యేసయ్య కూడా మన పాపాల గురించి తన ప్రాణాలను అర్పించారు నాన్న. థ్యాంక్ యూ నాన్న. యేసయ్య మన కోసం అంత చేశారా? నువ్వు చెప్పిన కదా చాలా బాగా నచ్చింది నాన్న. యేసయ్య మీకు ఇష్టం ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నీ కృప నాకు చాలునయ్యా.